మేము తినేటప్పుడు వీడియో తీసుకోవాలనుకున్నాం లక్ష్మణ్, కానీ ఆకలి అయ్యేది నాకు. వీడియో తీసుకోలే. ఈరోజు అయితే గంప జాతర వచ్చినాం మేము చేను దగ్గరికి. స్వప్న విజయ్ అయితే వంటలు చేస్తారు. ఏం చేస్తారు ఇప్పుడు? పైన బగారా రైస్. మెల్లగా విజయ్, మెల్ల. ఇంకో పొయ్యి పెడతావా విజయ్? చికెన్ కర్రీ చేస్తావు దానిపైన? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఈరోజు అయితే మేము గంప జాతర వచ్చినాం మా చేను దగ్గరికి. ఇప్పుడైతే నేను బగారా రైస్ చేస్తున్నా, అక్కడ విజయనేమో చికెన్ కర్రీ చేస్తుంది. మమ్మీ గాలి వస్తున్నట్టుంది. అవును, గాలి పెడుతుంది. గాలి వస్తుంది కొద్దిగా, మంటనేమో అటు ఇటుగా పోతుంది. పోయినసారి గంప జాతర కొంట ఎక్కడ చేసినాం మనం? ఈయన వేసినామా విజయ్? షెడ్ కానే వేసినామా? అటు పోయినసారి ఒకసారి అక్కడ భూలక్ష్మమ్మ దగ్గర వేసినాం కదా విజయ్. ఈసారి అయితే పోయినసారి అయితే ఇక్కడ వేసినామా. ఈరోజు పిల్లలు లేరు, నీకు వారిద్దరే లేరు. 31 ఈరోజు. ఇంకా పిల్లలు స్కూల్కు సంతోషంగా వెళ్ళిపోయారు వాళ్ళు. విజయ్ ఉప్పి ఒకరు అన్నము ఒకరు కర్రీ చేస్తారు. అవి ఉన్నాయి కదా విజయ? గుడాలు వేసేటి శనగలు. సరే ఓకే. మమ్మీ మంచిగా కూర్చోబెట్టా, మంచిగా కూర్చోరా. చేపలు కూర్చో నానమ్మ దగ్గర. ఆ చెల్లె చూడు ఎట్లా ఆడుతుందిరా. డ్రెస్ కింద కనిపెట్టా, డ్రెస్ ఎందుకు పైకి అంటున్నావు? కోళ్ళు ఈరోజు షాక్ అవుతున్నాయి. ఏందబ్బా మా షెడ్ దగ్గరకు వచ్చి ఏమో చేస్తారు వీళ్ళు, స్వప్నం విజయ్ ఇద్దరని అనుకుంటున్నాయి. ఉల్లిగడ్డలు తింటాయి కదా కోళ్ళు. వాటికి ఏమన్నా వేసి రారా విత్తనాలు, ఒడ్లు కానీ అవి లోపల ఉంటాయి. ఏందంటామా చిన్నమామికి? మంట దగ్గరకు వస్తావారా? అబ్బో మమ్మీ దగ్గర కొరుకుతుంది. తేజస్వేమో అక్కడ ఆడుకుంటుంది. మమ్మీకి రాబట చిన్న మమ్మీ దాదా. ఓమా నానమ్మ దగ్గర కాలు బిడా, పొయ్యి దగ్గర కాలుతుంది. ఎసరు వచ్చిందా? తేజస్వి ఏం చేస్తున్నావురా? పసుపు తీస్తున్నావా? కర్రీ చేతురా మమ్మల్ని, కర్రీ చేద్దా చేస్తావు? కర్రీ చికెన్ కర్రీ రా. నీకు వస్తుంది కదా చేయడానికి? వస్తుంది. నువ్వు ఆ గిన్నెలు తెచ్చుకున్నావు కాబట్టా. ఆ రోజు దర్గా కాడికి పోయిన రోజు గిన్నెలు తెచ్చుకున్నావు కదరా నువ్వు. ఈరోజు తెచ్చుకోవారా? నువ్వు కూడా వంట చేస్తుంటావు కదా, నీ చిన్న పావులు అన్నీ వేస్తుంటావు కదరా. అమ్మ నీకు కారం పొడి పసుపు అన్నీ ఇస్తారు, మరి నీ గిన్నెలు తెచ్చుకుంటూ వంట చేస్తుంటావు కదా.
చేను దగ్గర వంటలు చేసుకొని తింటే మస్తు అనిపిస్తుంది కదా. ఈరోజు 31 ప్లస్ గంప జాతర రెండు కలిసి వచ్చినాయి, మస్తు అనిపిస్తుంది కదా. మనం ఇప్పుడు 31 చేసుకున్నట్లయింది. ఇప్పుడు 31 చేసుకుంటున్నట్లుంది కదా మనం చేను దగ్గరకు వచ్చి కదా విజయ్. 31 సెలబ్రేషన్ రా తేజస్వి. మనము 31 చేసుకుంటున్నాం అన్నట్టు తేజస్వి ఈరోజు. ఏమైందమ్మా, ఏమైంది అలుగున్నావు? అన్నం తినలేవుగా ఈరోజు? రొట్టె తిన్నావు అంటే ఇక్కడికి ఏమన్నా పండుగలు ఉన్నప్పుడు టైంకి తిండి ఉండదమ్మా కదా. పండుగ నన్ను ఏదైనా చేస్తే ఎట్లుంటే టైంకి తిండి ఉండదు ఆ రోజు. ఉత్తరోజు ఏమో టైంకి తింటాం ఆ రోజు. ఎందుకంటే ఇక బగారా రైస్ చికెన్లు అవి ఉంటాయి, అవి వంటలు అవి చేసేటోళ్ళకల్లానే లేట్ అయిపోతుంది అన్నట్టు ఇక కదా. తేజస్వి నీకు కూడా అట్లే అనిపిస్తుందా తేజస్వి? ఏమనిపిస్తుంది? పండుగ రోజే వంటలు లేట్గా అవుతాయి అనిపిస్తుందా నీకు కూడా? నువ్వేం చేస్తున్నావు మరి? పసుపుని ఏం చేస్తున్నావు నువ్వు? పసుపుతో ఏం ఆడుతున్నావు చెప్పురా. అయిందా విజయ్ కర్రీ? చికెన్ కర్రీ అంటే మసులుతుందా? తేజస్వికి ఏం చేసినావురా? అంటే మన కర్రీనా? అందులో వేస్తావు చిన్న దాంట్లో? సరే చెయ్యి. అన్నం అయిందారా? అయ్యింది, అన్నం అయింది. గుడాలు వేస్తా. గుడాలు శనగ గుడాలు వేస్తావా ఇప్పుడు? తేజస్విని నీ పేరేంటమ్మా? తేజస్వియా తేజస్వినినా? తేజస్వియా. బాగా తడిచినట్టున్నా. ఎంతసేపు అవుతుంది నానబెట్టి? గంట సేపు. బాగా తడిచినాయి కదా, మెత్తగా ఉడికినట్లు అయినాయి కదా. నాన్నే తొందర ఉడుకుతాయి అన్నట్టు ఇప్పుడు. ఏం చేస్తావు? తేజస్వి కూడా పని చేయబట్టరా? మన పిల్లలు అందరూ పని చేసేటట్టు ఎవరు కదా. కష్టపడి పని చేసేటోళ్ళే ఉన్నట్టు మన పిల్లలందరూ. వరగాడు పని చేస్తాడు, మమ్మీ ఈమె పని చేస్తుంది. చెల్లెమ్మ పని చేస్తుందా? అమ్మ చేయదా? నువ్వే చేస్తావా? ఇంకెవరు చేయరా? చెల్లమ్మ నువ్వు హర్షిత అన్న ఇద్దరే? నువ్వు హర్షిత ఇద్దరేనా? నీకు చేయడా? అరే ఎవరెవరు చేస్తారు మరి పని బాగా? మీరిద్దరేనా? నువ్వు వరన్న ఇద్దరేనా? వావ్. స్కూల్కి ఎవరు వెళ్తారు మరి? మరి పని ఎవరు చేస్తారు? రెండిట్లా చేస్తావు నాన్న? వాటర్ తాగుతున్నావు? ఆట తాగేటివి అందులో పోయేది నాన్న. మమ్మీకి పో. అమ్మ నీళ్ళు తాగమ్మా. ఈరోజు అన్నం తినలేమో, అమ్మకి ఎక్కడ అవుతున్నట్టుందిరా. వంట చేసుకోలేం కదా ఇంటి దగ్గర. ఆకలిగా ఉన్నాం కొద్దిగా. నాకు కూడా ఆకలి అవుతుంది తెలుసా. ఓకే సరే సరే. పిల్లలు స్కూల్కి పోయి పిల్లల్ని తీసుకురావాలి మళ్ళీ ఇంటికి పోయి. సరే పిల్లల్ని రానరా కంపజాతర కోదాం అంటే డాడీ మా స్కూల్ దగ్గర 31 కేక్ కట్ చేస్తాం డాడీ. మేము చేనుకు రాము డాడీ అని తలుగుతారు పిల్లలు. సరేరా మీ ఇష్టం అని చెప్పిన. 4 గంటలకు వస్తానన్న. 4 గంటలకు వచ్చి మిమ్మల్ని తోలుకొస్తా అని చెప్పిన స్కూల్ అయిపోయినాక. అయిందా? తేజస్వి అన్నం అయితే తిన్నాం ఇంతకుముందు. అన్నం తిన్న తర్వాత గుడాలు ఉడికినాయి కాబట్టి ఇప్పుడు గుడాలకి స్వప్న అయితే తాలింపు చేస్తుంది. అన్నం కర్రీ అయినాయి కాబట్టి తినేసినాం అన్నట్టు ఇంతకుముందే.
ఇప్పుడు నిదానంగా గుడాలకి తాలింపు వేస్తుంది. ఎందుకంటే పొద్దున్న నుంచి తినలేం కాబట్టి లేట్ అయింది ఈ వంటలు. అయినాకల్నే తిన్నాం, వీడియో కూడా తీయలే నేను, ఎందుకంటే ఆకలి చాలా అయింది కాబట్టి వీడియో కూడా తీయలే. అన్నం తినేసినాం ఫస్ట్ కదా తేజస్వి, అన్నం తినేసినాం కదా. పిల్లలు వస్తారంట, ఫోన్ చేశారు. తమ్ముడు చిన్న తమ్ముడు తీసుకొని వస్తున్నాడు. వాళ్ళ చోరకల గుడాలు అయితే బాగా వేగినాక ఇవి వేయాలి అందులో. శనగ ఏంటివి శనగలవి ఏమంటారు, గుడాలా? పిల్లలు వస్తున్నా కానీ తిడతారో మనల్ని, ఏమంటారు, డాడీ మేము లేదే మీరు చేనుకొచ్చి అన్నీ వేసుకొని తినేసిరా అంటారు. పొద్దున్నే అన్నారు వాళ్ళు చేనుకోవద్దని. అప్పుడు నేను కూడా అంటా వాళ్ళను, నేనేమంటా అప్పుడు, రమ్మంటే మీరే రాలేరు కదా స్కూల్కి పోయి అని చెప్పి కదా. మనమే అన్నోళ్ళని తిట్టాలి, రివర్స్ తిట్టాలి మనం. కరెక్ట్ అయిపోయినాం. పోయినసారి పిల్లలు వచ్చిన రోజు ఉయ్యాలలు కట్టుకొని ఊగిరు కదా, ఉయ్యాలలు కట్టించినట్టు మస్తులు. మమ్మీ ఈ రోజు ఏం అడగలేవు, ఉయ్యాలు అడగలేవు, ఏం అడగలేవు. గంప జాతర వచ్చినప్పుడు ఉయ్యాలు కావాలి కదా కొంచెం అన్న. 31st గంప జాతర రెండు కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము కదా కదా మమ్మీ. నిమ్మకాయ ఇప్పుడే విందానా? నిమ్మకాయనా తినేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది అనుకుంటా. సరే నీ ఇష్టం, నీకు ఎట్లా దోస్తే అట్లా. కొంచెం వేడి పెట్టిన తర్వాత సరే చూద్దాం. ఓకే రైట్, మస్తులు అనిపిస్తున్నాయి. వేడి పెట్టేసి పిల్లలు వచ్చేసారు. మమ్మీ అన్న వాళ్ళు వచ్చిర్రు. వారు అయిపోయిందా? కేక్ కట్ చేసి రారా స్కూల్ దగ్గర. ఎక్కడ వెళ్తున్నావు స్పీడ్గా? ఏంటిది ఈరోజు మీకు? థమ్స్అప్ తీసుకొని వచ్చిరారా? తేజస్వి కేక్ కట్ చేసిరా నా స్కూల్లో? తిన్నారా మీరు? ఎట్లా చేసుకురు 31st? ఎట్లా చేసుకురు మీరు స్కూల్ దగ్గర? ఎట్లా చేసుకురు నాన్న? బాగానే వేసుకురా. ఓకే వెరీ గుడ్. పిల్లలకి ఎట్టిపోతున్నాను. అన్నం తినవారా? అన్నం చికెన్ కర్రీ తిన్నాం. లక్షణం మేము ఇంతకుముందు తిన్నాం. ఆకలి అయింది, వంటలు అయినాకనే తిన్నాం మేము. ఇక వారు కోడిపుంజ అంటే ఇష్టమారా? ఎప్పుడు వచ్చినా దాన్ని పడుకుంటాడు. ఇడు నాన్న. ఏంది మమ్మీ నీకు ఇష్టమా కోడిపుంజ అంటే? తినడానికైనా తను ఆడిపియడానికైనా? కోసుకొని తినడానికా ఆడిపియడానికా? ఆడిపియడానికే. అయినా ఇవి ఓకే. పిల్లలకి అన్నం పెట్టించేసి పిల్లలకి తమ్మునికి. నీకు పోయినసారి మనము గంప జాతరకి ఏమేమి చేసుకున్నాం? ఉయ్యాల కట్టుకున్నాము, చికెన్ అవి చేసుకున్నాం కదా, బాగుండే కదా నాన్న? ఈసారి రమ్మంటే రాలేరా మీరు? మాకు గంప జాతరకు వచ్చినట్టే అనిపించాలి మీరు లేనంత వరకు. మీరు వచ్చినాక బాగా అనిపిస్తుంది. ఇప్పుడు వారు వరకు కోపం వస్తుంది, ఎడతాడు మనల్ని. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది కామా? పిల్లలు వచ్చినాక జర మంచిగా అనిపిస్తుంది కదా.
మనుషులు లేనట్టు వచ్చి మనమే వండుకొని తినడం బాగా అనిపించలేము ఇప్పటి వరకు. ఇంకా తమ్ముడు రాలే, పెద్ద తమ్ముడు వస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. అందరం ఉండి చేసుకోవాలమ్మా మంచిగా అనిపించాలంటే కదా. పిల్లలు వండిలేనట్టు అయిపోయింది. పిల్లల్ని రమ్మంటే రాకపోయారు అమ్మా. ఏం చేస్తున్నావు? ఆన్లైన్ ఏం చేస్తున్నావు? ఉప్పు కొంచెం తక్కువ ఉందని చెప్పినామా, ఎక్కువ వేసినట్టు ఉంది. ఎక్కను స్వప్న ఎక్కువైంది గిట్టగానే ఏం కాలేదా? నిమ్మకాయ వండేస్తున్నావు కదా, అట్లా నిమ్మకాయ కొంచెం టేస్ట్ వస్తుంది కదా, టేస్ట్ వస్తుంది. ఫస్ట్ రైస్ పెట్టాలి, ఒక రైస్ అది ఇచ్చిన తర్వాత థమ్స్అప్ తాగండి రా, ఏం కాదు. నీకు దగ్గు ఏదో ఉందంటే ఇలా సర్ది దగ్గు కొద్దిగా లైట్, అందుకనే భయం అవుతుంది. అది చూసే తాగాలనిపిస్తుంది కానీ మళ్ళీ దగ్గు గుర్తుకొస్తుంది, సర్ది గుర్తుకొస్తుంది. మమ్మీ మాత్రం తాగుతుంది. నీకు ఇవ్వరు, మీరు ఎందుకు తాగుతలేరా? తినేటప్పుడు. ఓకే, వెరీ గుడ్ రా. నీకు మమ్మీ తేజస్వి ఏంది? మేము తినేటప్పుడు వీడియో తీసుకోవాలనుకున్నాం లక్ష్మణ్, కానీ ఆకలి అయ్యేది నాకు. వీడియో తీసుకోలే అంటే ఇట్లా తింటున్నామని ఒక వీడియో తీసుకుందాం అనుకున్నాం, క్లిప్ లాగా చిన్నగానన్నా, కానీ ఆకలి అయింది కదా తీయలే వీడియో. పటపట తినేసినాం. లేట్గా వచ్చినాం కదా, ఆకలిగా ఉన్నాం కదా కొద్దిగా. బాలనగర్లో ఉన్నాడంట, ఇంతకుముందు కాల్ చేసిన లేట్ అవుతుంది అంట. లేట్ అవుతుంది మీరు తినండి అని చెప్పిండు, ఇంకా మేము తినేసినాం. ఇంకా నీకు ఫోన్ చేస్తే సాధనలో వస్తున్నా అంటే కదా, ఇంకా అట్లే పిల్లల్ని తీసుకొని. ఏం చేస్తున్నావు నాయన? పైపు కలుస్తున్నావా జాయింట్ చేయడానికి? అమ్మ కూర్చోవమ్మ. అమ్మకి ఇప్పుడు యదార్థమైంది. అమ్మకా ఇప్పుడు యదార్థమైంది అమ్మ కొద్దిగా. నిజంగా మరి ఇప్పటి వరకు మంచిగా అనిపించలే అసలు. ఇప్పుడు లక్ష్మణ్ పిల్లలు వచ్చినాక జర మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే కొంతనన్నా అల్లరిలాగా ఉండాలి. మమ్మీ ఒక్కతున్నది, ఆమె ఒక్కతున్నందుకు అల్లరి చేయలేదు, ఆమె కూడా సైలెంట్గా ఉన్నది.